ఇంకా ఇంత నమ్మక ద్రోహం అంటే అసలు మేమందరం చాలా సఫర్ అయ్యామండి ఇది అయ్యాక. అంటే నా ఫ్రెండే ఇలా చేసింది అని నాకు కూడా బాధగా ఉంటుంది. ఇంకా పేరెంట్స్ కూడా చాలా సఫర్ అయ్యారు దీనివల్ల, ఎందుకంటే అది ఎప్పుడు నిన్న ఉన్న గోల్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఫేమస్ నేషనల్ వైడ్. ఐ మీన్ నా రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా యూ మేడ్ మీ పాపులర్. సో వాళ్ళు ఏం చేసేవారంటే అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ మదర్ కానీ మమ్మల్ని ఎంగేజ్ చేసేవారు అనమాట మాటలతో. నువ్వు నా దగ్గర నటించవచ్చు, మొత్తం ఫ్యామిలీ దగ్గర నటించవచ్చు, మీడియా ముందు నటించవచ్చు, డబ్బులతో పోలీసులు కొనియొచ్చు, నన్ను ఏమైనా పెగ్గలిగారా? నిజం ఎప్పటికైనా బయటకు వస్తారు. మనకి అది కన్ఫర్మేషన్ అనేది లేదు. పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేశారు. జైల్లో పెట్టేద్దాం అనుకున్నారు, అవ్వలేదు. గాడ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్. ఇప్పుడు నేను ముందుకొచ్చి నిజాలు మాట్లాడుతున్నాను. ఇక్కడి వరకు ఆ దేవుడే తీసుకొచ్చారు, ఇకపై కూడా ఆ దేవుడే ముందుకు తీసుకెళ్తారు.